హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో బిజీ వీకెండ్ కదా, సో మెనీ థింగ్స్ టు డూ. ఈ వీక్ అంతా ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్, ఇంట్లో పని, బయట పని, అండ్ వీటికి తోడు వెదర్. సో ఈ వెదర్ చేంజెస్ వల్ల కంటిన్యూస్ రైన్స్ అండి. మాకైతే ఇక్కడ అలా ఎర్లీ మార్నింగ్ పడుతుంది అండ్ ఈవినింగ్ పడుతుంది. అసలు టోటల్గా ఒక ఫ్రస్ట్రేటెడ్ వీక్ అని చెప్పచ్చు. కొద్ది రోజులు పడితే బాగుంటుంది, కానీ ఇలా కంటిన్యూస్ రైన్స్ అంటే కొన్నిసార్లు ఇంట్లో పనులకి, బయట పనులకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా. సో ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో టుడేస్ టాపిక్ వచ్చి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి, దట్ ఈస్ సండే హ్యాబిట్స్ ఫర్ ఎ ప్రొడక్టివ్ వీక్. సో మనం ఈ వ్లాగ్లో ఒక 6 సండే హ్యాబిట్స్ అనేవి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ 6 సండే హ్యాబిట్స్ మనకి ఒక ప్రొడక్టివ్ వీక్కి ఉపయోగపడేలాగా, యూజ్ అయ్యేలాగా ఉంటుందండి. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ హ్యాబిట్ వచ్చి 1 hour before your morning. This habit applies to every day in a week. It may be Sunday, Monday, Tuesday, Saturday, whatever may be the day. First 1 hour అనేది చాలా ఇంపార్టెంట్. It plays a major role to decide the entire day. సో మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నేను గూగుల్లో వెదర్ రిపోర్ట్ గురించి సెర్చ్ చేస్తాను. ఆ రోజు వెదర్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉందా, రెయిన్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా అనేది చెక్ చేసుకొని తర్వాత నేను లాండ్రీకి ప్లాన్ చేస్తాను. సో సండే నేను మెయిన్గా ఎంటైర్ వీక్ యొక్క వెదర్ని చెక్ చేస్తాను. సో ఎస్టర్డే కూడా నో రెయిన్ డే, సో అందుకని చెప్పి త్వరగా లాండ్రీ వేసేసి ఒక 1 షిఫ్ట్ అయితే వేసేసాను. మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్కి కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. మన డే స్టార్ట్ అయ్యే ఫస్ట్ 1 hour అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 1 hourలో మన మైండ్ సెట్ ఎంత ఎనర్జెటిక్గా, ఎంత పాజిటివ్గా పెట్టుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇంట్లో చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ హై ప్రయారిటీ టాస్క్ ఏంటి, ఎన్నో రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తున్నటువంటి టాస్క్ ఏంటి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. దీన్నే సింపుల్గా చెప్పాలంటే టు డూ లిస్ట్. ఒకవేళ వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ యొక్క కెరీర్ ప్రొఫెషన్లో ఏవే టాస్క్లు ఈ వీక్లో ఫినిష్ చేసేయాలి అనే వాటి గురించి మనం ఒక చిన్న ఐడియా పెట్టుకొని ఈ 1 hour ఏదైతే ఉందో అందులో ప్లాన్ చేసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ ఒక షిఫ్ట్ లాండ్రీ అయితే వేసాను. ఆ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ కూర్చొని హాట్ వాటర్ తీసుకొని ప్రశాంతంగా ఈ వీక్కి ప్లానింగ్ చేసుకుంటున్నాను. ఏవేవి నా టు డూ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, ఒక సైడ్ ఫ్యామిలీ, మన పర్సనల్ లైఫ్లో ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయా, మన పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయాలా, ఇంట్లోకి ఏమైనా తెచ్చుకోవాలా, అట్ ద సేమ్ టైం నా ప్రొఫెషన్లో ఇంకేదైనా అప్డేట్ అవ్వాలా, చేంజెస్ తీసుకురావాలా, ఇంకేదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయాలా అనేవి, ఇవన్నీ ఒక పీస్ ఆఫ్ మైండ్ ప్లెజెంట్గా కూర్చొని రాస్తే చాలా ఐడియాస్ అనేవి వస్తాయి. ఎర్లీ మార్నింగ్ కనుక మనం పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసామంటే అసలు ఎన్ని లిస్ట్ వస్తాయో అన్ని పాయింట్స్లో మనం అన్నీ చేయకపోయినా పర్లేదు, కొన్ని చేసినా చాలు. సో ఇక ఇదైతే నా టు డూ లిస్ట్. మ్యాక్సిమం నేను 5 to 6 టాస్క్స్ అయితే పెట్టుకుంటాను, అంతకు మించి నేనైతే చేయలేను. సో ఇవాళ యూట్యూబ్ ఎడిటింగ్ వర్క్ ఉంది, థంబ్నైల్ వర్క్ ఉంది. ఇది లాస్ట్ వీక్ షూట్ చేసినటువంటి వ్లాగ్ అండి. సో లాస్ట్ వీక్లో నేను ఎవ్రీ సండే మ్యాక్సిమం ఏదో ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను, ఏదో మార్నింగ్ 11 కానీ లేదా ఆఫ్టర్నూన్ 1కి కానీ. సో ఆ రోజు మార్నింగ్ ఎమోషన్స్ వీడియో అనుకుంటాను. ఎడిట్ చేసే వర్క్ ఉంది, థంబ్నైల్ వర్క్.
సో ఇక నెక్స్ట్ హ్యాబిట్ వచ్చి సెట్ ఇంటెన్షన్ ఫర్ ఎ వీక్. సో ఆ వీక్లో మన ఇంటెన్షన్ అనేది ఏంటి అంటే మనం ఫాస్ట్గా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది గట్టిగా అనుకోవాలి. సో ఇవైతే బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్ అండి, కలోంజీ ప్లాంట్స్. ఇది ఒక సకులెంట్ వెరైటీ. నాకైతే ఈ వింటర్ సీజన్ వస్తే ప్రతి ఇయర్ ఈ కలోంజీ ప్లాంట్స్ అయితే నా ఇంట్లో తెచ్చేసుకుంటాను. సో అంత ఇష్టము. అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ వీటిని చూస్తూ ఈ బ్లూమింగ్ చూస్తూ అసలు ఎంత ఎనర్జెటిక్గా ఎంత పాజిటివ్ వైబ్స్ని తెస్తుందో. ఈ ప్లాంట్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ ప్రాపగేట్ చేయడం కూడా ఇంకా ఈజీ. ఎవరైనా గార్డెనర్స్ ఉంటే ఈ వింటర్ సీజన్ అండ్ రైనీ సీజన్లో ప్రతి నర్సరీలో కలోంజీ ప్లాంట్స్ అనేవి దొరుకుతాయి. మీరు వెంటనే వెళ్ళి తెచ్చేసుకోండి. కాస్ట్ కూడా పెద్దగా ఎక్కువైతే ఉండదు. అరౌండ్ ఈ ప్లాంట్ నాకు 200 అలా పట్టింది ఈచ్ వన్. సో ఎన్ని కలర్స్ ఉంటాయో, ఫుల్ బ్లూమింగ్, ఇంట్లో ఉండి మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కువ బ్రైట్ సన్లైట్ కూడా అవసరం లేదు. అండ్ వాటరింగ్ కూడా వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. జస్ట్ స్టెమ్ తీసి అలా పెట్టేసామంటే రూట్స్ అనేవి వస్తాయి. బట్ స్టెమ్ కట్ చేసిన వెంటనే పెట్టకూడదు, ఒక 1 అవర్ తర్వాత పెట్టాలి. సో ఇక్కడ మళ్ళీ గుడ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ షార్ట్స్, అట్ ద సేమ్ టైం ప్రొడక్టివ్ మార్నింగ్ షార్ట్స్, ఇవన్నీ యూట్యూబ్లో మ్యాక్సిమం షార్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా. వాటి కోసం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసము కొన్ని అయితే షూట్ చేస్తుంటాను సపరేట్గా. సో ఒక పక్క లాంగ్ వీడియో షూట్ అవుతుంది, ఇంకో పక్క షార్ట్ వీడియోస్కి ఇంకేమైనా మధ్యలో కొత్తగా ఐడియాస్ వస్తే అవి అలా చేస్తున్నాను, ప్లాన్ చేస్తున్నాను. సో నా ఇంటెన్షన్ ఏంటి, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, ఇంటెన్షన్ ఫర్ ఎ వీక్. నాకైతే చాలా ఉన్నాయి. ఏదైతే నాకు చాలా కష్టమో అవే నా ఇంటెన్షన్స్గా పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకుంటే ఇందులో ఎడిటింగ్ చాలా నేర్చుకోవాలి. ఇంకా డైరెక్ట్ టాక్ వీడియోస్, సిట్ అండ్ టాక్ వీడియోస్, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాను. సో రెగ్యులర్గా మన వ్లాగ్ అనేది రెగ్యులర్గా ఒక మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ నేనేం చేశానో అనేది మీకు ఇంపార్టెంట్ కాకపోవచ్చు. మన లైఫ్లో ఒక సిస్టమ్ని తీసుకురావాలి. అదే నా ఇంటెన్షన్, మన యొక్క ఛానల్ యొక్క ఇంటెన్షన్. సో ఇది అయితే ఫ్రెండ్షిప్ డే అండి. ఆ రోజు సంహిత్, ఇషాన్కి ఇద్దరికి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి టై చేసుకున్నారు. స్కూల్లో కొన్ని, ఇంటి దగ్గర కొన్ని. సో ఇంటి దగ్గరకు వచ్చి నాకు కూడా చెప్తున్నాడు, అమ్మ యు ఆర్ ఆల్సో మై ఫ్రెండ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇవాళ ఆఫ్టర్నూన్ బయట ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళేసి వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ డిన్నర్ అండి. సో ది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ వచ్చి ప్లాన్ యువర్ వీక్. సో ప్రస్తుతం నాకైతే నో ఫ్రిడ్జ్ డేస్ జరుగుతున్నాయని చెప్తున్నాను కదా. సో నేనైతే జస్ట్ కొద్దిగా ప్లాన్ చేసుకుంటాను. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ వర్కింగ్గా ఉంటుందో అప్పుడు ఎంటైర్ వీక్ ప్లాన్ చేస్తాను. ఎక్కడ డిన్నర్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి అనేది ఫుల్ క్లారిటీతో ఉండాలి. ఎప్పుడైతే మనం హెల్తీ వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేస్తామో అప్పుడు మీల్ ప్లానింగ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలుస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో మీల్ ప్లానింగ్ ఏం అవసరమో అంత అవసరం లేదులే అనుకుంటాము. సో రిమెంబర్ జస్ట్ వన్ థింగ్, ఆల్ డేస్ ఆర్ నాట్ సేమ్. ఒకరోజు హెవీ వర్కింగ్ డేస్ ఉంటాయి, ఒకరోజు మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. సో అలాంటప్పుడు మనం వెంటనే జంక్ ఫుడ్కి ఎటువంటి ఆలోచన కానీ వెయిటింగ్ కానీ చేసే టైం, కొన్ని సెకండ్స్ గ్యాప్లోనే జంక్ అనేది తినేస్తూ ఉంటాము. ఏదైతే వీక్ మొత్తం మనం కష్టపడి వెయిట్ లాస్ కోసం అవి తినకుండా ఇవి తినకుండా ఉంటామో, ఈ మీల్ ప్లానింగ్ కనుక చేయకపోతే వెంటనే క్రేవింగ్స్కి లొంగిపోయి ఏదో ఒకటి తినేస్తాము. సో ఆ ఎంటైర్ వీక్ మనం చేసిన ఎఫర్ట్స్ అన్నీ ఒక్క మీల్ చాలండి డిస్ట్రాయ్ చేయడానికి. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్ వచ్చి క్లీన్ యువర్ హౌస్. సండే ఈవినింగ్స్ నేను ఖచ్చితంగా
క్లీనింగ్ ద హౌస్ అనే యొక్క హ్యాబిట్ని ఖచ్చితంగా ఇంకల్కేట్ చేస్తాను. ఎందుకంటే సండే ఈవినింగ్స్ నేను ఫోన్స్ బాగా చూస్తూ ఉన్నాను. ఇంతకుముందు అసలు ఎంత మొబైల్ వాచింగ్ చేస్తానో మీరు ఊహించలేరు, అంత ఎక్కువగా ఫోన్స్ చూసేదాన్ని. సో నేను కొన్ని హ్యాబిట్స్ నుంచి నన్ను నేనే బయట వేసుకోవాలి. నాకు ఎవరు చెప్పరు, ప్రతిసారి చెప్పరు కదా, చెప్తూ ఉంటారు బట్ ప్రతిసారి అయితే పుష్ చేయరు. సో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నాలో కూడా ఉన్నాయి, నేనేమి మిస్ పర్ఫెక్ట్ అయితే కాదు. సో అవి నేను ఎలా ఓవర్కమ్ చేశాను అనేది కూడా తర్వాత వ్లాగ్స్లో నేను చెప్తాను మీకు. సో కిచెన్లో ఎక్కువగా విజువల్ క్లటర్ అనేది ఉంటుంది, అంటే ప్రతి వస్తువు బయటికి కనిపిస్తూ ఉంది. సో క్రాకరీ యూనిట్ అనేది ఒక చోట లేదు, ఇవన్నీ తీసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇది నా హెల్తీ హాట్ వాటర్ రొటీన్కి ఉపయోగపడేటువంటిదండి. శతావరి రూట్ హెల్త్కి చాలా మంచిది. వట్టివేరు రూట్స్ ఇవన్నీ ఒక సండేలో తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే వీక్ మొత్తము కంటిన్యూస్గా 7 హాట్ వాటర్ డ్రింక్స్ అనేవి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ డే డిఫరెంట్ హాట్ వాటర్స్ అనేది తీసుకుంటూ ఉంటాను, డైలీ ఒకటే అయితే తీసుకోను. సో సండే ఈవినింగ్స్ కిచెన్ మొత్తం సెట్ చేసేసుకుంటాను నేను. ఆ వీక్లో హాట్ వాటర్ దగ్గర నుంచి లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్ ఏంటివి రఫ్గా టోటల్ వీక్ ప్లాన్ చేయకపోయినా రఫ్గా ఇవి తీసుకోవాలి అని ఒక ఐడియా పెట్టుకున్నామంటే ఇక వేరే అనవసరమైన థాట్స్ అయితే రావు. సో ఇక డిన్నర్కి సింపుల్ ప్లెయిన్ ఉప్మా అయితే చేసుకున్నాను. ది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్, క్యాచ్ అప్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ టైం. సో నెక్స్ట్ అయితే డిన్నర్ చేసిన తర్వాత మూవీకి అయితే వెళ్ళాము. సో అదండి ఇవాల్టి వ్లాగ్. బాయ్.